ప్రస్తుత ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారిని ఒక అసభ్య పదజాలంతో మాట్లాడడం ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రానికి సిగ్గుచేటుగా ఉంది. ఆ విషయానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జాగృతి మహిళా విభాగం ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న అనేటువంటి వ్యక్తి మీద చట్టపరంగా ఏ విధమైనటువంటి చర్యలు ఉంటే ఆ చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా తన ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు జాగృతి మహిళా విభాగం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నటువంటి కవితక్క ఎన్నో పనులు చేసిరు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఒక పెద్ద స్వచ్ఛంద సంస్థ తెలంగాణ జాగృతి వ్యవస్థను నడుపుతున్నారు. అలాంటి ఒక వ్యక్తినే ఈరోజు సాటి ఎమ్మెల్సీ అయినటువంటి ఒక వ్యక్తి అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడారంటే ఆ మాటలను మా నోటితో చెప్పుకోవడం చాలా అవమానంగా ఉంది. ఒక మహిళగా మేము ఆ మాటలు మాట్లాడకపోతున్నాం. అంటే ఈరోజు మాలాంటి మహిళలు ఇప్పుడిప్పుడే మేము రాజకీయంలోకి వస్తున్నాం, ఇంట్రెస్ట్గా సమాజానికి ఏదో సేవ చేయాలని ఆలోచనతో వస్తున్నాం. మాలాంటి మహిళలు ముందుకు రావాలంటే భయపడేటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి అవమానకరమైన మాటలు మాట్లాడుతుంటే మా కుటుంబంలో బయటికి ఎలా రాని సార్ చెప్పండి. ఆ స్థాయిలో ఉన్నటువంటి ఒక పెద్ద నాయకురాలనే ఈ మాట మాట్లాడినటువంటి నవీన్కి ఎమ్మెల్సీగా ఉండేటువంటి అర్హత లేదు అని చెప్పేసి ఈరోజు జాగృతి మహిళా విభాగం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణ ఆయన ఎమ్మెల్సీ పదవిని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కోరుకున్నాం. అట్ ది సేమ్ టైం మహిళా కమిషన్ మేము కోరుకునేది ఏంటంటే ఇలాంటి అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని మాట్లాడి దాన్ని సమర్థించుకోవడం కోసం తెలంగాణలో ఇట్లానే మాట్లాడతారని చెప్పేసి అంటూ పైపెచ్చు ఏమంటుండు ఆమె ఐశ్వర్య రాయ్ అని చెప్పేసి అంటుండు. ఇంకా ఇది బుద్ధి చెప్పాల్సినటువంటి మాట. అంటే ఐశ్వర్య రాయ్ని అయితే మాత్రం అంటారా? ఆడవాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు అడుక్కు తినే వాళ్ళని సరే, కూలి పని చేసుకున్న వాళ్ళు సరే, రాజకీయం చేసే వాళ్ళని సరే, ఉద్యోగైనా సరే, ఐశ్వర్యైనా సరే, ఎవరైనా సరే ఆడవాళ్లకు గౌరవం ఇవ్వనటువంటి వ్యక్తి ఈ సమాజంలో ఉండకూడదు. మరీ ముఖ్యంగా ఒక ప్రజాప్రతినిధిగా ఉండకూడదు. ఆయన మరి ఏదో సాదాసీదా ఎమ్మెల్సీ కూడా కాదు. పట్టభద్రులు 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రులు ఓటేసి గెలిపిస్తే తను ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నాడు. 3 పార్టీలు మారిండు. మరి ఇంకా ఏం పార్టీ పెట్టబోతుండో తెలియదు. ఆయన ఏ పార్టీని పెట్టుకొని ఆయన ఏ రాజకీయం అని చేసుకోండి. రాజకీయ విషయాలను రాజకీయంగా చర్చించాలి తప్ప వ్యక్తిగతంగా ఇలాంటి దూషించొద్దు. వ్యక్తిగా పేరు పెట్టి కవిత అని చెప్పేసి మాట్లాడిండు. అది మాట్లాడింది తను తప్పు అని చెప్పేసి ఒప్పుకోకుండా పైనుంచి దాన్ని కప్పిపుచ్చుకొని ఈరోజు తను ఐశ్వర్య రాయ్ అని చెప్పేసి అంటుండు. అది చాలా చండమైనటువంటి మాట. మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బయట అడుగుపెట్టండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ ఎదురు చూస్తున్నారు. మల్లన్నను బయటికి రా, ఇప్పటిదాకా మా సోదరిమని చెప్పింది, మల్లన్నాను కూడా ఉన్నదని చెప్పేసి చింతపండు నువ్వు ఎప్పుడు బయటకు వస్తావు, నీ ఒళ్ళు చింతపండు చేయాలని చెప్పి చూస్తారు. ఎందుకంటే ఆడపిల్లలందరూ కూడా సిగ్గుచేటుగా ఉంది. ఈ రోజు నీ ఇంట్లో ఒక చెల్లె ఉన్నది, నీ చెల్లె కూడా ఒక ఉద్యోగం చేస్తుంది, నీ చెల్లె కూడా ఒక యూనియన్ లీడర్గా ఉంది. నీ చెల్లెని కూడా మరి ఎంతమంది ఎన్ని మాటలు అంటారో అనుకోండి. మేము అనం, మా నాయకురాలు మాకు అలా నేర్పించలేదు, మాకు ఈ సమాజం అలా నేర్పించలేదు. మేము చాలా గౌరవంగా మాట్లాడతాం. మీ కుటుంబ సభ్యులనే మేము దూషించాలని కాదు. నువ్వు అన్న మాట నీ ఇంట్లోకి వెళ్ళి నీ తల్లిని, నీ భార్యను, చెల్లెను అడుగు. వాళ్ళని ఈ మాట కరెక్టా? మన తెలంగాణ రాష్ట్రంలో ఈ పదం వాడుతున్నారా? గత 50, 60, 70 సంవత్సరాల కింద చూసుకున్నా కూడా ఈ మాట ఎవరైనా మాట్లాడుకున్నారండి? గ్రామీణ ప్రాంతంలో చూడండి. ఈరోజు నువ్వు అన్న కదా బీసీ కులాలలో మాట్లాడుకునే, బీసీ కులాల పట్టు చర్చ పెడదాం. బీసీ కులాలు ఎలాంటి మాట ఎక్కడ మాట్లాడరా? నువ్వు అన్న నీ మున్నూరు కాపు బిడ్డవి, నేను కూడా నీ మున్నూరు కాపు బిడ్డని, నేను కూడా బీసీ బిడ్డని. నీకు ఓటేసినటువంటి నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేను కూడా ఒక పట్టభద్రుడు, నీకు ఓటేసినటువంటి మేము కూడా ఒక అభ్యర్థిని వరంగల్ జిల్లా. ఈ విధంగా నేను ఇన్ని రకాలుగా నేను అడుగుతున్నా. మున్నూరు కాపు కులాలల్లో ఈ మాట ఎవరైనా మాట్లాడుతున్నారా? మున్నూరు కాపు కులాలలో చాలా సిగ్గుచేటుగా ప్రవర్తిస్తున్నారు. దయచేసి మున్నూరు కాపు కులానికి సంబంధించిన మా కుల బాంధవులకు, మా కుల పెద్దలకు చెప్తున్నాం, ఇలాంటి తీన్మారు మల్లన్నను మీరెవరు సపోర్ట్ చేయొద్దు అని చెప్పేసి చెప్తున్నాం. ఈ విషయంపై మేము ఏంటిది కమిషనర్ గారిని వచ్చి లెటర్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటాం. ఇంత పెద్ద విషయం జరిగితే కమిషన్ గారు మేము రాము, కవిత గారే వచ్చి తీసుకుంటే, ఇది కవిత గారు వచ్చే సందర్భం వస్తే ఎక్కడికి రావాలో ఏం చేయాలో అవన్నీ తెలుసు. కానీ ఈ రోజు కవిత గారి మీద అన్న మాటలకు ఈ రోజు మా గుండె బాధ కలిగి మా అంతటా మేము స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చేసి ఇప్పటికిప్పుడు అనుకొని మేమే లెటర్ ఇద్దాము, ఎలాంటి న్యాయం చేస్తారో చూద్దాం గవర్నమెంట్ అని ఆలోచన తోడుస్తున్నాం. కవితక్క గారే పిలిపిస్తే మాత్రం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ వస్తారు. ఈరోజు కవితక్క గారి వెంట తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది మహిళలు ఉన్నారు. మహిళలతో పాటు అన్నలు, అక్కలు చాలా మంది ఉన్నారు. ఈరోజు బీసీ కులాల వాళ్ళు కూడా, సబ్బండ జాతుల వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు బీసీ కులానికి సంబంధించినటువంటి నువ్వు పోరాటం చేస్తున్నావు. నువ్వు చేసే పోరాటం న్యాయమైందంటే నీ వైపే ఉంటారు. కవితక్క చేసే పోరాటం న్యాయమైంది కాబట్టి బీసీ కులాల వాళ్ళందరూ ఉన్నారు. ఓసీ అయినంత మాత్రాన బీసీ కులాల కోసం మాట్లాడొద్దా? నీ గురించి కవితక్క ఎప్పుడు ఏ సందర్భంలో రాజకీయ కానీ వ్యక్తిగతంగా కానీ ఎక్కడ మాట్లాడలేదు. కాబట్టి నువ్వు ఈ విధంగా కవితక్క గురించి మాట్లాడడం చాలా తప్పు. ఇప్పటికైనా నువ్వు కవితక్క ఖచ్చితంగా క్షమార్పణ చెప్పి తన మాత్రం మంచుకుంటుంది. లేకపోతే మాత్రం ఈ పోరాటం ఈ రోజు ఇక్కడ మొదలైంది తెలంగాణ రాష్ట్రం మొత్తం వ్యాపింపజేసి
పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. మీ గురించి అడగడానికి వచ్చి నిరసన తెలపడానికి వచ్చినటువంటి మా కార్యకర్తలను నువ్వు కొట్టించి ఫైర్ చేయించేసి మళ్ళీ పైనుంచి కేసులు పెట్టినావు. ఇది ఎంతవరకు న్యాయమో రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలి, తెలంగాణ సమాజం అంతా గ్రహించాలి, తెలంగాణ బీసీ బిడ్డలందరూ గ్రహించాలని చెప్పేసి కోరుకుంటూ వెంటనే తనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం.